నేను ధర్మాన్ని నమ్ముతా, బిగ్ బాస్ హౌస్ లో భరణి అన్న నమ్ముతా. నమ్మకం ప్రాణం లెక్క తమ్మే, ఒక్కసారి పోతే మళ్ళా రాదు. భక్తులకి దేవుడు ఉన్నాడో, రాష్ట్రానికి సీఎం ఉన్నాడో, ఆ పాపకి పెందతి బాబు ఉన్నాడు రా. అయ్యో నా సుమ్ము, నాకెవరు లేరు అంటుంటే నువ్వు చెప్పొచ్చుగా. నోట్లో ఏమైనా లడ్డు పెట్టుకున్నా? వేయడంత లేవు, ఏ నటించరావే. లడ్డు పెట్టుకున్నావా? ఐస్ పెట్టుకున్నాను. అయిందా? బాగైందా? నాకు ఒక మాస్టర్ ప్లాన్ రెడీ ఉంది. వేసేయండి, గురేయండి. నువ్వు వద్దా? నేను వద్దు. షోరా? షూర్. ఇవన్నీ ఇప్పుడు చేస్తావు నువ్వు? జనరల్ గా ముదురులు ఎవరన్నా ప్లాన్ చేసి పని చేస్తారు, కానీ అలాంటి దేశ ముదురులో పని చేస్తూ ప్లాన్ చేస్తారు. 10 గుడ్లు ఉన్నాయి గ్యాస్ పైన, మొత్తం 10 సాఫ్ చేసేద్దాం. వీడు ఇంకా మారలేదు. మాట్లాడు. అచో చాంగో 10 గుడ్లు, ఇల్లు రచ్చ కొచ్చ పచ్చ అయిపోతుంది. గట్స్ ఉండాలి. కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. నా కొడుకు పంది తిన్నట్టు తిని నా కొడక నువ్వు రే. బాయిల్ చేసినవన్నీ ఖాళీ. అన్ని తినేసావా? అన్ని లేదు, నాది తిన్నాను. లేదు, నీదు నీచుకో, కానీ నా దగ్గర లేవు. ఏమో నా దగ్గర లేదు. ఎందుకురా నాకు అట్లా దొంగ చూపుతా చూస్తా. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు, అవి ఎక్కడ పడితే అక్కడ పెడితే ఆ ఎగ్స్ తినడానికి కూడా చిరాగ్గా ఉంటది. అందుకే పొట్టకు పెట్టేశారు లోపల. భరణి గారు, మీ దగ్గర ఉన్నాయా ఇంకా ఎగ్స్? ఉన్నాయి, కానీ ఒకసారి పెయిన్ ఎలా ఉంటుంది నేను చూపిస్తాను సార్. ఏమన్నా ప్లీజ్, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, తినే ఇంట్రెస్ట్ లేదు. ఫుడ్ మీద కోపం ఎందుకు? ఫుడ్ మీద కోపం ఎందుకని మీరు చెప్పకండి. అన్నమాట టాస్క్ ఉంటుంది, చూసుకో. ఓకే, థ్యాంక్ యూ. మీరు చేసే అన్ని చేసి తర్వాత ఏం తెలియని అమాయకురాళ్ళకి మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు డౌట్ ఉందా ఎవరి మీద? ఎవరి మీద? మీ మీదే పప్పులాగా నాకేం తెలియదు. దాన్ని చేసేవన్నీ దొంగ యదవుల. మీ ప్లేస్ లో మా మదర్ ఉన్న బయట పంపించేస్తాను నేను. మీరు బయట పంపించడానికి మీరు ఎవరండి? 15 నిమిషాలు స్టోర్ రూమ్ లో ఉండొచ్చు. స్టోర్ రూమ్ లో తినేసి వచ్చేసారు. వాడు దొంగ. నీకెలా తెలుసు? 4వ కెప్టెన్ అవ్వగలరు. అది ఎవరో తెలుసుకోవడానికి నేను మీకు ఇస్తున్న టాస్క్ రెయిన్ డాన్స్. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సిందే నేను కాదు, మీరు. తనుజ, బిగ్ బాస్ మీరు ఈ టాస్క్ కి సంచాలకులు. అవునా? నిజమా? ఇన్ఫ్లుయెన్స్ దేనిలో ఇన్ఫ్లుయెన్స్ అయినా? నేను కెప్టెన్ అయితే ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అలా ఎందుకు అనుకుంటావు? నా ఫీలింగ్ అది. మాకు ఈ డౌట్ వస్తే నేనేమన్నా నీకు? నాన్న ప్రామిస్డ్ us, డోంట్ వరీ నాన్న ఉంటారని చెప్పానా లేదా నీకు? పసిబిడ్డ నాన్న అని స్పష్టంగా పిలుస్తుంటే కాదని మేము ఎలా నమ్మాలి? వాళ్ళ నాన్న అచ్చం అలాగే ఉంటాడు, అందుకే పాప కన్ఫ్యూజ్ అవుతుందండి. బ్రెయిన్ తెలుసా, ఒకళ్ళు కెప్టెన్ అయితే అన్ని దాంట్లో దొరుకుతుందని చెప్పి అన్న, నేను కెప్టెన్ అయితే ఆగిపోద్ది. నీ కోసం కామ్ గా ఉంటానండి. నేను చెప్తే రెమోన్ బెల్ కొట్టాడు. నేను తీద్దాం అనుకుంటున్న పేరు కళ్యాణ్. ఐ వెరీ సారీ. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. లాస్ట్ టైం ఇమ్ముకి నేనే సపోర్ట్ చేశా, వీళ్ళిద్దరూ కెప్టెన్ అవ్వలేదు. సో నేను ఈ రౌండ్ లో అయితే ఇమ్ముని తీసేద్దాం అనుకున్నా, జస్ట్ బికాస్ తను ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు. ఏం మాట్లాడను మాట్లాడే ఎందుకన్నా నువ్వు? గేమ్ రా అంతే. నేను పోయాక ఫోకస్ చేస్తాను. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. తప్పనిసరి పరిస్థితిలో నేను ఎలిమినేట్ చేస్తున్నాను, ఇది మాత్రం మనసులో పెట్టుకోవద్దు ప్లీజ్. ఐఎమ్ ఎలిమినేటింగ్ రీతు. ఓకే, వద్దు. ఏమైందిరా? ఏడకరా, నేను ఉన్నా నీకు. నువ్వంటే నాకు ఇష్టం. కళ్యాణ్, నువ్వు విను కళ్యాణ్. ఫస్ట్ మాట్లాడేటప్పుడు మిత్రద్రోహి, నీకు విడాకులు రాకుండా సర్వనాశనం అయిపోతావురా. దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. తడివేస్తున్నాడు. కమాన్ బీట్. ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు.